ఇక వడ్లు కొంటే ఒక వడ్లు కాదు, ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా తడిసిపోయినా రంగు మారినా రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు 500 కోట్ల నష్టం వచ్చినా సరే మొత్తం కొనురాని చెప్పినా కొనిపించిన బాధ కాలే. వాళ్ళు ఏం చెప్పినారు, పబ్లిక్ను బోల్తా కొట్టేయడానికి మేము క్వింటాల్కి 500 బోనస్ ఇస్తాం, మక్కలకి ఇస్తాం, వడ్లకి ఇస్తాం, ప్రతి పంటకి ఇస్తాం చెప్పిండ్రా? ఇటువంటివి చెప్పుడే కాదు, వీటితోని ఇంకొక 420 హామీలు చెప్పాను. వాళ్ళ నోటికి మొక్కాలి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తాడు, మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని అన్నారా? ఏమన్నా నత్తందా? ఇక హామీలు ఇచ్చుడు కాదు, పెద్ద పెద్ద బుక్కులు వంచి ఊరూరు వంచారు. సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు. బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు. చెప్పిండ్రా? చాలా మంది అడిగిండ్రు. మరి మీరు అడ్డగోలు చెప్తున్నారు, అడ్డం పొడుగు చెప్తున్నారు, ఎటువంటి అంటే చెప్తున్నారు, యాడికెళ్ళి ఇస్తారా భయ అని అడిగిండ్రు. పేపర్ వాళ్ళు అడిగిండ్రు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిండు, ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం, మా పేద పార్టీ 120 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తెరిచే ఒకటి మెడల్ తెరిచే డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇయ్యలే. రుణమాఫీ చేయలే. మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. అప్పుడు నాకు కాలు ఇరిగింది, కుంటుకుంటున్నాం పెట్టుకుంటున్నాం, మళ్ళీ నేను బయలుదేరిన. ఆ దెబ్బకి ఏం చేసిండ్రు, తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళని ఒట్టు పెట్టుకున్నారు. పెట్టిండ్రా? బహిరంగ సభలలో ఆడేట కూడా కాదు. ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది.